కుప్పం వైసీపీ ఖాళీ అవుతోంది. 15 మంది ఎంపీటీసీలు, 5 మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సారథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉండవల్లికి తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అభివృద్ధి చేస్తామని మాట తప్పిన వైసీపీలో ఇమ్మడలేక గత నెలన్నర రోజులుగా చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధి పనులు చూసి సైకిల్ ఎక్కినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులు త్వరలోనే టీడీపీలోకి వస్తారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. కుప్పం మున్సిపాలిటీకి ఇప్పటికే రమారమి 250 కోట్ల రూపాయల నిధులతోటి ఒక మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి ప్రణాళికలు పంపటం, వాటికి సంబంధించిన శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా జరగటం కూడా జరిగిపోయింది. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పనేసి ఒక అభివృద్ధి మండలిని కడా అని చెప్పి ఏర్పాటు చేసి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి అభివృద్ధి పనులు ఎక్కడా డిలే కాకుండా అధికారులు అందరితోటి సమన్వయం చేసుకునే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందించారు. ఇట్లా ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పటికే 2000 ఎకరాలు సెజ్ ఒకటి ఐడెంటిఫై చేయమని చెప్పనేసి అధికారులను ఆదేశించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే రైతులకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాలు హంద్రీనేవా కాలువకు సంబంధించి వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ రిజర్వాయర్స్ కోసం 500 కోట్ల రూపాయలు నిధులు 1 TMC వాటర్ని సేవ్ చేయటం కోసం కూడా శాంక్షన్ చేయటం జరిగింది. ఇవన్నీ చూసి అందరూ మన కుప్పం బాగుండాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే ఒక పాజిటివ్ ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళందరినీ కలుపుకొని కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడ ఉండేటటువంటి నాయకులు అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మేము ఉన్నామమ్మా, మేము ఆదుకుంటామమ్మా అని గుడిపల్లిని కుప్పంని నేను నంబర్ 1గా తెస్తానని చెప్పి ఈరోజు మాకు హామీ ఇచ్చారు. మేమేం సంపాదించేది ఏమీ లేదు, ప్రజల కోసం చేయాలని ఆయన ఏ వాగ్దానం ఇచ్చినారో ఆ వాగ్దానం ప్రకారంగా మేము కూడా వెళ్ళాలని అందరూ కలిసికట్టుగా మేము ఉంటామని కూడా నేను ఈరోజు మరొకసారి వినతి చేస్తున్నాను. మా సెగ్మెంట్లో ఏం డెవలప్మెంట్ జరగలేదు. నేను ఒక ఎంపీటీసీ, నేను గెలిచినప్పటి నుంచాను ఒక చిన్న పని కూడా చేయలే. నేను ఏదో చిన్న పని ఇచ్చినారు, 2-3 లక్షల వరకు ఇచ్చినారు. నేను ప్రజలకు ఆ రోజు వాగ్దానం చేసినాం, అది చేస్తాం ఇచ్చేస్తామని. ఏ పని ఇవ్వలేదు ఇంతవరకు. ఆ ప్రజలకు ఒక డెవలప్మెంట్ చేయాలా, చంద్రబాబు నాయుడు సార్ గారు వస్తే వీళ్ళు వస్తే డెవలప్మెంట్ అవుతుంది ఒక ఆశతో ఈ టీడీపీ గవర్నమెంట్కి వచ్చినాము. ఆయన 100 కోట్లు అయిపోయి గుడిపల్లికి కుప్పంకి మేము డెవలప్ చేస్తానన్నాడు. ఆ ఆశతో నేను ప్రజలకు ఇచ్చిన మాటతో కొంతమందికి ఏదో వర్కులు చేయాలి కదా, కొన్ని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ ప్రజల విలేజ్లో చెప్పింటాం. అప్పుడు పోయినప్పుడు మేము ఏ వర్క్ చేయలేదు ఇంతవరకు. అభివృద్ధి చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మన సమక్షంలో వచ్చి మేమే చేరినాం.